నమస్తే. వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. బంగాళాఖాతంలో మిస్సైల్ టెస్ట్ చేయడానికి ముందు జారీ చేసిన నో అటెంప్ట్ హెచ్చరికకు భారత్ జారీ చేసినట్టు తెలుస్తుంది. అంటే మోడీ బిగ్ మిస్సైల్ టెస్ట్‌కి ఆదేశించినట్లేనా? ఎందుకు భారత్ ఈ మిస్సైల్ టెస్ట్‌కి ఇప్పుడే చేస్తుంది? సో, దీని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఎంజీ రావు గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఏదైతే ఇప్పుడు మనం ఈ మిసైల్ టెస్ట్‌కి భారత్ ఆమోదం చేసినట్టు మనకి కొన్ని వార్తలు ఏదైతే ఉందో అది ఇప్పుడు మరి జరుగుతుందో అసలు ఏంటి? ఎస్ అండి. ఇప్పుడు భారతదేశం ఏంటంటే ఈ ఆగస్టు 6, 7 2 రోజులకి సరిపడా బే ఆఫ్ బెంగాల్‌లో భారత్ నోటం జారీ చేసింది. నోటం అంటే నోటీస్ టు ఎయిర్‌మ్యాన్. నోటీస్ టు ఎయిర్‌మ్యాన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఈ యొక్క నావికులకి, ఈ షిప్పులు నడిపే నావికులకి, అదేవిధంగా విమానాలు నడిపే పైలట్లు ఎవ్వరూ కూడా ఈ 6, 7 తారీఖుల్లో ఎవ్వరూ కూడా బే ఆఫ్ బెంగాల్‌లో ఈ జోన్ ప్రాంతానికి రావద్దు. ఎందుకంటే భారతదేశం అతిపెద్ద మిసైల్, లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ చేయబోతుంది అని వాళ్ళకి ఒక హెచ్చరిక. అదే నోటం అంటారు. ఈ ఆగస్టు 6, 7 తారీఖులకి ఆల్మోస్ట్ 48 అవర్స్ పాటు భారతదేశం ఈ నోటం జారీ చేసింది. దీని ప్రకారం బే ఆఫ్ బెంగాల్లో ఆఫ్ ది కోస్ట్ ఆఫ్ ఒడిస్సా తీర ప్రాంతంలో ఉన్న మనం మిసైల్ టెస్ట్ చేసే డాక్టర్ అబ్దుల్ కలాం వేలర్ ఐలాండ్ నుండి ఈ యొక్క ఇండియన్ ఓషన్ ఎంటైర్ బే ఆఫ్ బెంగాల్ నుంచి హిందూ మహాసముద్రంలో మధ్య ప్రాంతం అంటే భూమధ్య రేఖ దాటినంత వరకే అంటే 2530 కిలోమీటర్ల పాటు అంటే 2500 కిలోమీటర్ల పొడవు ఉండి ఆకాశం వరకే సముద్ర తీరం నుంచి అంటే మీన్ సీ లెవెల్ నుంచి ఆకాశంలో అన్లిమిటెడ్ హైట్ వరకు ఆల్టిట్యూడ్ వరకే మనం మిసైల్ టెస్ట్ చేసే అవకాశం ఉంది అని ప్రకటించింది. అంటే ఇంత ప్రాంతం, ఇంత జోన్లో ఎవరూ రావద్దు అంటే ఈ ప్రాంతంలో మిసైల్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం ఏంటంటే యాజ్ ఏ వార్ ఎక్స్పర్ట్గా ఏంటంటే అది ఒక లాంగ్ రేంజ్ మిసైల్. భారతదేశం లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ చేయబోతుంది అనేది మనకు అవగతం అయిపోతుంది. ఆ లాంగ్ రేంజ్ మిసైల్ ఏంటంటే ఇప్పటికే మనం అగ్ని 5 చేసేసాం, 5500 కిలోమీటర్ది. K3 కూడా మనం చేసేసాం. ఇంకా మిగిలిన K4 అనే సబ్మెరైన్ SSB అని ఒక మిసైల్ ఉంటుందండి. దాంతోపాటు ఇప్పుడు అగ్ని 6 అనేది ఒకటి ప్రయోగానికి సిద్ధంగా ఉంది. అగ్ని 6 లేదా సూర్య అనే ఒక ఖండాంతర క్షిపణి అనేది కూడా ఇంకొకటి మనకి రెడీగా ఉండే. ఒకటి అగ్ని 6 లేదా సూర్య ఖండాంతర క్షిపణి లేదా K4 ఆర్ K5 ఇవి లాంగ్ రేంజ్ మిసైల్స్ అనమాట. ముఖ్యంగా ఈ మిసైల్స్ని భారతదేశం టెస్ట్ చేయబోతుంది. ఎందుకు ఇప్పుడు మోడీ ఇప్పుడే ఎందుకు టెస్ట్ చేస్తున్నారు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవి మనం చెప్పుకోవాలి. అసలు ఈ మిసైల్ ప్రత్యేకత ఏంటో కూడా ఇప్పుడు మనం చూడాలి. ముఖ్యంగా చూడాలంటే అగ్ని 6 అనేది ఇప్పుడు DRDO ఈ మనకేంటంటే స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ అనేది ఒకటి ఉంటుంది. SFC ఇది DRDL ఇవన్నీ రెడీ చేసి పెట్టేసినాయి. ఈ అగ్ని 6 మిసైల్ చూస్తే ఇది సాలిడ్ ఫ్యూయల్. దీని రేంజ్ ఏంటంటే 12,000 కిలోమీటర్లు. 12,000 కిలోమీటర్లు అంటే ఎంటైర్ చైనా, ఎంటైర్ రష్యా, యూరోప్ కాంటినెంట్ని ఇది కవర్ చేసేస్తుంది. అంటే బీజింగ్, షాంఘై, మాస్కో, లండను వీటిని ఫ్రాంక్ఫర్ట్ ఇవన్నిటిని కవర్ చేసేస్తుంది. ఇది మిరువు టెక్నాలజీతో పనిచేస్తుంది అనమాట. ఇందులో 3 నుంచి 15 వార్ హెడ్స్ కూడా వెళ్తుంది. ఇది అత్యంత ఆధునికమైన ఖండాంతర క్షిపణి, ICBM అంటారు, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ అనమాట. ఇక ఈ సూర్య అనేది ఏంటంటే ఇది నాకు తెలిసినంత వరకు భారతదేశం సూర్య మిసైల్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సూర్య అనేది భారతదేశాన్ని రష్యాకున్న డాంగ్ ఫెంగ్ 41 DF-41 లేదా రష్యాకున్న ఈ యొక్క RS-24 లేదా RS-28 సాతాన్ అనే మిసైలు, తర్వాత అమెరికాకున్న ఈ యొక్క మైన్యూట్ మ్యాన్ 3 అనే మిసైల్స్ సరసన చేర్చేదే ఈ యొక్క సూర్య మిసైల్ అని మనం చెప్పవచ్చు అనమాట. ఈ సూర్య అనేది ఖండాంతర క్షిపణి ICBM ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. 3 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్. రాకెట్ లాంచర్స్ నుంచి ఎక్కడి నుంచైనా లేకపోతే సైలోస్ నుంచి భూగర్భం ఉన్న గొట్టాల ద్వారా కూడా దీన్ని ప్రయోగించవచ్చు. తర్వాత దీన్ని చూస్తే ఈ స్పీడ్ చూస్తే ఆల్మోస్ట్ 27 మ్యాక్ అంటారు. అంటే ధ్వని వేగం కంటే 27 రెట్లు స్పీడ్ తోటి వెళ్తుందండి ఇది. అంటే గంటకి 33,300 కిలోమీటర్ల స్పీడ్ తోటి వెళ్తుంది అనమాట. అంటే అత్యంత వేగవంతమైన మిసైల్స్లో ప్రపంచంలో ఇది కూడా ఒక హైలీ సోఫిస్టికేటెడ్ అత్యంత ఆధునికమైన మిసైల్. తర్వాత దీని రేంజ్ ఏంటంటే ఎందుకు ప్రపంచంలో ఇది ఇండియాని ఎంత గ్రేట్ రష్యా, చైనా, అమెరికాల సరసన చేర్చేస్తుందంటే
దీని రేంజు అంటే ఇది వెళ్ళగలిగే దూరం 18,000 కిలోమీటర్లు. 18,000 కిలోమీటర్లు అంటే భూమిపై ఏ పాయింట్‌ని అనేది కొట్టేస్తుంది. అంటే ఇక్కడ నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న న్యూయార్కు, వాషింగ్టను, కాలిఫోర్నియా, సియాటిల్ లాంటి నగరాలను భస్మీపటలం చేయగలుగుతాం. ఈవెన్ కెనడా, బ్రెజిల్ అంటే అన్ని కాంటినెంట్స్ ప్రపంచంలో భూమి మీద ఏ పాయింట్‌నైనా ఇది కొట్టేస్తుందనమాట. గంట లోపే ఇది కొట్టేస్తుంది. కేవలం అమెరికాని ఈ 15,000 కిలోమీటర్లు కేవలం అది అరగంటలో చేరిపోతుందనమాట. అంత స్పీడ్‌తోటి వెళ్తుంది. దీన్ని ఆపడం ఎవరి తరం కాదు. ప్రపంచంలో ఉన్న అత్యాధునిక ఈ యొక్క S-400 అమెరికాకున్న ప్యాట్రాయిట్ ఇలాంటి థర్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు కూడా వీటిని ఆపలేవు. కాబట్టి ఇండియాకు ఒక ఇన్విన్సిబుల్ అంటే ఓడింపశక్యం కాని ఒక మిసైల్ అనమాట. ఈ క్షిపణి మన భారతదేశం ఆల్రెడీ తయారు చేసి పెట్టేసి ఉంది. కేవలం పరీక్ష మాత్రమే ఉంది. పరీక్ష ఎందుకు చేస్తారు అంటే కేవలం శత్రు దేశాలకి ఇదిగోండి మా క్షిపణి ఇంతలా ఉందని చూపించడానికే. అందుకు భారతదేశం ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్లో ఈ అగ్ని 6 కానీ, సూర్య మిసైల్ కానీ, K4, K5 ఇది సబ్మెరైన్ అరిదమన్, అరిగాటో, అరిదమన్ లాంటి ఈ యొక్క న్యూక్లియర్ సబ్మెరైన్స్ నుంచి ప్రయోగించే క్షిపణి. ఇది కూడా అగ్ని 6, అగ్ని 5 రేంజ్లో ఉంటుంది. కాబట్టి భారతదేశం K4, K5 చేసిన తర్వాత సూర్య అగ్ని 6 చేసిన లేకపోతే సూర్య మిసైల్ చేసిన భారతదేశం అత్యాధునిక మిసైల్ని ప్రయోగించినట్టు ఈ బే ఆఫ్ బెంగాల్లో ఇది కొన్ని గంటల్లో ఏ సమయంలోనైనా ఇది నిప్పులు చెరుగుతూ భారతదేశాన్ని ప్రపంచ పటంలో అత్యాధునిక మిలిటరీ పవర్గా తీర్చిదిద్దే క్షిపణి కొన్ని గంటల్లో చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ క్షిపణి పరీక్ష ఎలా చేస్తుందో దీన్ని ట్రాక్ చేయడానికి ఇప్పుడు చైనా తన యువాంగ్ వ్యాంగ్ అనే ఒక సిరీస్ స్పైయింగ్ షిప్ని మోహరించినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఏంటంటే ఇది షాంఘై దగ్గర ఇప్పుడు మనం టెలిమెట్రీ అని ఈ యొక్క షిప్ని ట్రాక్ చేసే వెబ్సైట్ని బట్టి చూస్తే యువాంగ్ వ్యాంగ్ 5 ఒకటి 7 ఒకటి ఈ షిప్పులు అక్కడ పసిఫిక్ మహాసముద్రంలో ఉండిపోయినాయి. అంటే చైనాకి ఇక్కడ దాన్ని ట్రాక్ చేసేది లేదు. కాబట్టి కంపల్సరీ ఆ ఈ షిప్పులు ఇక్కడ లేవు. కాబట్టి 100కి 100% భారతదేశం ఈ మిసైల్ టెస్ట్ని ఈ 6-7 తారీఖులో చాలా తక్కువ సమయంలో జారీ చేసేసింది. కాబట్టి చైనా షిప్పులు ఇక్కడికి నిఘాకే రాలేవు. కాబట్టి భారతదేశానికి ఇది అనువైన సమయం. మరి ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇప్పుడే ఎందుకు ఆదేశించారు? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో హై లెవెల్ క్యాబినెట్ సెక్యూరిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఇష్యూ జరుగుతుందన్నమాట. ఎప్పుడు మిసైల్ టెస్ట్ చేయాలనేది ఇది పొలిటికల్ డిసిషన్. కాబట్టి మోడీ డిసిషనే అత్యున్నతం. కాబట్టి మోడీ ఎందుకు ఇది జారీ చేశారు? ఎందుకంటే ఈ సూర్య అగ్ని 6 మిసైల్ తయారై ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ అయిపోయింది. కానీ భారతదేశం ప్రయోగం చేయడం లేదు. మరి ఇప్పుడే ఎందుకు ఆదేశించారంటే ఇప్పుడున్న పరిస్థితులు ముఖ్యంగా జియో పొలిటికల్ సిచ్యువేషన్ అక్రాస్ ది గ్లోబ్ అనేది ఇట్ ప్రెజరైజ్డ్ ది ఇండియా, ఇట్ కంపెల్డ్ ఇండియా టు టెస్ట్ దీస్ మిసైల్స్ అనమాట. ఎందుకు చేస్తుందంటే ఇప్పుడు దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, సుస్పష్టమైన కారణాలు ఉన్నాయన్నమాట. నెంబర్ 1 ఏంటంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం జరుగుతుంది. భారతదేశానికి నైబర్హుడ్, ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ అంటాం. ఇరాన్ భారతదేశానికి హిందూ మహాసముద్రంలోని అరేబియా సముద్రంలో ఈ ఇరాన్ దగ్గర. కాబట్టి అక్కడ సూపర్ పవర్స్ ఆల్మోస్ట్ ఇన్వాల్వ్ అయ్యాయి. అంటే అమెరికా ఏంటంటే ఇరాన్కి వ్యతిరేకంగా, ఇరాన్కి సపోర్ట్గా రష్యా, చైనాలు చూస్తే సూపర్ పవరు గ్రేట్ గేమ్ నడుస్తుంది ఇండియా దగ్గరలో. అక్కడ ఇండియా భద్రత అనేది అనివార్యం. కాబట్టి ఇండియా భద్రతని ముప్పు లేదు అని చెప్పడానికి క్షిపణులు అనమాట. ప్రపంచంలో రష్యానైనా చైనానైనా అసలు రష్యాని కొట్టే అవసరం మనకు రాదు. కానీ అమెరికాలో ఉన్న చైనాలో ఉన్న బీజింగు, ఇది షాంఘైలు, క్యాంటాన్ లాంటి సిటీస్ని, అమెరికాలో ఉన్న న్యూయార్క్, వాషింగ్టన్, ఫిలడెల్ఫియా, శాన్ ఫ్రాన్సిస్కోను కూడా భస్మీపటలం చేసే క్షిపణులు మనకు ఉన్నప్పుడే మన భద్రతకి భరోసా అనమాట. అది అత్యంత ప్రధాన కారణం. ఇక రెండోది ఏంటంటే చైనా రీసెంట్గా టిబెట్లో ఏంటంటే మనకి లడక్ సమీపాన అదేంటంటే హోటాన్లో J-20 ఫైటర్స్ని మోహరించింది 5th జనరేషన్. తర్వాత ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ మెక్మోహన్ లైన్కి అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం దగ్గర కూడా అది మోహరించేసింది. కాబట్టి J-20 ఫైటర్ 5th జన్ 500 ఫైటర్స్, భారత్ దగ్గర 0. కాబట్టి చైనాకి వార్నింగ్ ఇవ్వాలి. ఇటు పాకిస్తాన్ కూడా ఈ యొక్క హెవిడ్జర్ గన్స్ శతఘ్నులను మోహరించింది. అంటే యుద్ధానికి సిద్ధంగా ఉంది. అంటే చైనా, పాకిస్తాను యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటిని భస్మీపటలం సర్వనాశనం చేసే శక్తి ఈ అగ్ని 6 సూర్య మిసైల్స్కి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మిసైల్ ప్రయోగం అనేది అటు చైనా, పాకిస్తాన్లకి డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్టే. ఇది రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏంటంటే చాలా క్యాప్రీషియస్ పర్సనాలిటీ, చాలా అగమ్య గోచరంగా ఉన్నాడు. ఏ దేశాన్ని అటాక్ చేస్తాడో తెలియదు. ఈవెన్ మిత్ర దేశాలను అటాక్ చేసినా చేస్తాడు. కాబట్టి అమెరికా దగ్గర మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పటికే టారిఫ్ వార్ ఇది జరుగుతుంది. ఏ సమయంలోనైనా మనకు కూడా అమెరికాతో యుద్ధం వచ్చినట్టే ఉండాలి.
ఉండాలి. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రపంచ రాజకీయాల్లో ఫ్రెండో, మిత్రుడు, శత్రువు అనేది ఉండదు. ఏ రోజు మిత్రుడు అవుతాడు, ఏ రోజు శత్రువు అవుతాడు ఎవరికీ తెలీదు. కాబట్టి అమెరికాని మనం కొట్టగలిగే క్షిపణి మనకు అవసరం. అదే సూర్య లేదా అగ్ని మిసైల్. ముఖ్యంగా సూర్య మిసైల్తో మనం న్యూయార్క్ని పేల్చగలుగుతాం, వాషింగ్టన్ను పేల్చగలుగుతాం. కాబట్టి అమెరికాతో యుద్ధం చేసే కెపాసిటీ ఇండియాకు ఉండాల్సిందే. అది ట్రంప్కి వార్నింగ్ ఇవ్వడం అంటే అది అత్యంత ప్రధాన కారణం. 3 ఇక 4th ఏంటంటే ఇప్పుడు తైవాన్ యుద్ధం వచ్చేటట్టు ఉంది. తైవాన్ దగ్గర, ఫిలిప్పైన్స్ దగ్గర చైనా మోహరింపులు చేసింది. ఇప్పటికిప్పుడు ప్రస్తుతం తైవాన్ ఏంటంటే హయ్యెస్ట్ లైవ్ ఫైరింగ్ ఎక్సర్సైజ్ చేస్తుంది చైనా నుంచి రక్షించుకోవడానికి. అక్కడ యుద్ధం వచ్చిందంటే అది 3వ ప్రపంచ యుద్ధానికి. ఇలాంటి సందర్భంలో ఇండియా భద్రతకి అసలు ఎవ్వరూ మన మీద కన్నేయకుండా ఉంచాలి. దానికి తగ్గ క్షిపణి సూర్య కానీ అగ్ని 6 మాత్రమే. ఇది 4th. తర్వాత ఇంకా 5th రీజన్ ఏంటంటే ఇప్పుడు మన మిత్రులకి భరోసా, మన ఫ్రెండ్స్కి ఒక భరోసా ఇవ్వాలన్నమాట. మన ఫ్రెండ్స్ ఎవరంటే ఇటు జపాను, తర్వాత ఇటు తైవాను, ఫిలిప్పైన్స్, తర్వాత వియత్నాం, రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా వెళ్ళారు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు, ఇటు ఇండోనేషియా. ఇవేంటంటే చైనాకి ఎగెనెస్ట్గా భారత్ నమ్ముకున్న దేశాలు. కాబట్టి వీటికి భరోసా ఇవ్వగలిగే క్షిపణి సూర్య, చైనాను అడ్డుకోగలిగేది. కాబట్టి మిత్రులకు భరోసా, శత్రువులకి వార్నింగ్ అనేది ఈ సూర్య అనేది అత్యున్నతం. తర్వాత ఇక 6వ కారణం ఏంటంటే భారతదేశానికి ఇక తిరుగులేని మిలిటరీ శక్తి. ఎందుకంటే ఆల్రెడీ 4th లార్జెస్ట్ ఎకానమీ అయిపోయింది. పర్చేజింగ్ పవర్ పారిటీ మనకేంటంటే వినియోగదారుల సూచనల ప్రకారం ఏంటంటే పర్చేజింగ్ పవర్ పారిటీ అంటారు. జీడిపి పరంగా అయితే 4th, పర్చేజింగ్ త్రిబుల్ పి ప్రకారం ఏంటంటే 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు మిలిటరీ ఆ ప్రపోర్షనేట్గా పెరగాలి. ఈ సూర్య అగ్ని 6తో ఇక తిరుగులేని అత్యాధునిక మిలిటరీ పవర్ అనమాట. ప్రపంచంలో ఏ దేశాన్ని ఓడించడం కాదండి, ఆ దేశం కనీసం భారత్ వైపు కూడా ఇలా కన్నెత్తి కూడా చూడదనమాట. అలాంటి మిసైలే ఈ అగ్ని 6. దీన్ని 1983లో ఇందిరాగాంధీ టైంలో అబ్దుల్ కలాం అధ్యక్షతన ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ సిస్టమ్ IGDP అనే ఒక మిషన్ పెట్టి మనం తయారు చేసాం. దాంట్లో భాగంగానే ఆకాశం, నాగు, త్రిశూలు, పృథ్వీ, అగ్ని సిరీసు. దాన్ని ఇప్పుడు సూర్య, ఈ అగ్నిని ఎక్స్టెండ్ చేస్తే సూర్య. ఈ మిసైల్స్ భారతదేశం 1983 నుంచి చాలా కష్టపడి తనకు తాను స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసుకున్న క్షిపణులు అనమాట. ప్రతీదీ భారతదేశంలో తయారు చేయబడింది. ఇది రష్యా, చైనా, అమెరికాల సరసన చేర్చే క్షిపణులు. ఇక ప్రపంచంలో తిరుగులేని సైనిక శక్తిగా మనం నెలకొల్పబడతామన్నమాట. ఇప్పుడు ప్రపంచ యుద్ధాలను మనం గమనించినట్టయితే ఇరాను కేవలం మిసైల్ ఫోర్స్తోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని ఓడిస్తుంది. అత్యాధునిక యుద్ధం ఎయిర్ ఫోర్సు, నేవీ కంటే పటిష్టమైంది ఏంటంటే ఈ మిసైల్ ఫోర్సే. కాబట్టి ఈ మిసైల్స్ దగ్గర ఉండడమే అత్యాధునికం. భారతదేశం దగ్గర ఇప్పటికే 180 అణ్వాయుధాలు ఉన్నాయి. తర్వాత వార్ హెడ్లు ఇంకా పెంచుకుంటుంది. హైడ్రోజన్ బాంబులు ఉంది. వీటి వాహకాల్లో ఇక తిరుగులేని శక్తి సూర్య, అగ్ని. మనకి ఇంకా కొన్ని గంటల్లో బే ఆఫ్ బెంగాల్లో సూర్య, అగ్ని మిసైలు నిప్పులు చెరుగుతూ ప్రపంచంలో శత్రువులకి వార్నింగు, మిత్రులకి భరోసా కింద ఈ క్షిపణి టెస్ట్ చేయబడుతుంది. ఇది భారతీయులు గర్వించదగిన ఒక సమయం. ఎందుకంటే సూర్య అనేది అల్టిమేట్ వెపన్. ఇప్పుడు మోడీ డిసైడ్ అయిపోయారు. మోడీ ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది.